దర్శనానికి అయితే తిరుపతికి అయితే దొరకలేదు అక్కడ. డైరెక్ట్ దర్శనానికి వెళ్తాం, ఆధార్ కార్డు ఇవన్నీ తీసుకోండి. దర్శనానికి వెళ్తున్నాం, అందరం తయారైనా. మా వాళ్ళు ముందు కార్లో పోయారు, నేను ఇంకో కార్లో పోతాను. చాలా దూరం ఉంది అసలు బ్లాగ్. ఈ కార్లో పోదాం ఇప్పుడు. ఆల్రెడీ మా వాళ్ళు కొంతమంది ముందు కార్లో వెళ్ళిపోయారు. దర్శనానికి ముందు పాలు 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 బాగుంటాయి. పాలు రా బాగుంటాయి, ఎక్కువ తీయ ఉండదు. లైట్ బాగున్నాయి. దర్శనానికి వెళ్ళిపోతున్నాం. జనాలు అయితే ఫుల్ ఉన్నారు భయ్య. దర్శనం ఎన్ని గంటలు పడుతుందో తెలియదు, మరి దర్శనంకి వెళ్తే అయితే బాగుంటుంది. ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చారు తిరుపతికి? ఫస్ట్ టైమా? చిన్న ఉన్నప్పటి నుంచి. అంటే మీకు తెలివి వచ్చినప్పటి నుంచి ఇది సెకండ్ టైం. నువ్వు ఎన్ని టైమ్స్ వచ్చావు బ్రో? నువ్వు ఎన్ని టైమ్స్ వచ్చావు తిరుపతి? 7 times వచ్చావు. 7th టైం. నువ్వు 6th క్లాస్. ప్రస్తుతానికి అయితే మొత్తం ఖాళీ ఉంది, మనోళ్ళు అందరూ వెళ్ళిపోతున్నారు. సో చెప్పాలంటే చాలా రోజుల తర్వాత నేను దర్శనానికి వెళ్తున్నా. అసలు అనుకోకుండా ప్లాన్, అసలు ఆ ప్లాన్ లేకుండే, అంతా స్వామివారి నిర్ణయం. చూద్దాం ఎట్లయితుందో. మా వాళ్ళు వస్తున్నారు, కొందరు మా వాళ్ళు ముందుకు వెళ్ళారు. మళ్ళీ కలుద్దాం కంపార్ట్మెంట్లో. మేము ఇప్పుడు ప్రజెంట్ వచ్చింది మాత్రం ఫ్రీ దర్శనంకి మాకు, ఎందుకంటే టోకన్స్ ఇక్కడ దొరకలేదు. సో వన్స్ ఇక్కడ వెరిఫై అయినాక మేము వెళ్తాం. ప్రస్తుతానికి ఫ్రీ దర్శనంకి ఎంటర్ అయినాం. నా తెలిసి దర్శనం ఒక 8-9 గంటలు పడుతుండొచ్చు. సో మేము అలా అలా దర్శనంకి వెళ్తుంటే ఇంకా స్వామివారికి ఇంకా దగ్గర అవుతున్నట్టు అనిపిస్తుంది. అసలు నా ఫేస్ కనిపిస్తలేదు ఇందులో. నా ఫేస్ అనిపిస్తుందా? మరి అనిపిస్తలేదు. ఇక లాస్ట్ ఇక్కడనే మొబైల్స్ అనేవి మనం అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మొబైల్స్, వ్యాలెట్స్, లగేజ్ బ్యాగ్ ఏమన్నా ఇదే లాస్ట్. సో ఇప్పుడే ఇక మనం ఇదే లాస్ట్. చాలా మంది ఉన్నారు, అందరు ఫోన్లు లగేజ్లు సబ్మిట్ చేస్తారు. ఇప్పుడు మనం కూడా చేయాల్సి ఉంటుంది. ఇదే లాస్ట్ వీడియో. ఇంకా మళ్ళీ దర్శనం తర్వాత కలుగుతాం. మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత కలుగుతాం. అయితే ప్రస్తుతానికి ఇక్కడ వైకుంఠం కాంప్లెక్స్ దగ్గర బ్లాక్ అయింది. ఎందుకైంది బ్లాక్? అంటే జనాలు ఎక్కువ ఉంటే తొక్కిసలాట అయిపోయింది. దర్శనం టైం అయింది. దర్శనం టైం నాకు 11 PM ఉంది. ఎంతమంది మీరు మొత్తం? ఎంతమంది దర్శనానికి? నాకేం తెలుసు, మొత్తం మేము 11 members వచ్చాం. ఓకే, దర్శనం కోసం వెయిటింగ్. ఓకే, ఎప్పుడైతే గేట్స్ ఓపెన్ చేస్తారో అందరం వెళ్ళిపోతాం. దర్శనం టైం ఎంత మీది? 11 o'clock. ఒకసారి చూపెట్టండి కెమెరా. నువ్వు చెప్పు బ్రో.
హలో గైస్, దర్శనం అయితే అయిపోయింది. నేను 2 గంటలు అయిపోతుంది, కానీ చాలా డేస్ తర్వాత మంచిగా దర్శనం అయితే మాకు చాలా మంచిగా ప్రశాంతంగా. నియర్లీ మాకు ఒక 40 seconds దర్శనం అయింది. చాలా మంచిగా. అంతేనా? నీకు ఎంతసేపు అయింది? అంతే గైస్, కానీ చాలా బాగా జరిగింది. సో ఇప్పుడు మేము ఇంకా టెంపుల్ కానీ ఉన్నాము. అసలుకి మేము ఎంత మంచిగా దర్శనం అవుతుందని కూడా అనుకోలేదు. అనుకోకుండా వెళ్ళాము, అనుకోకుండా దర్శనం అయింది. సో అంత గోవింద ఇప్పుడు టైం కరెక్ట్ 12:05 అవుతుంది. అయినా జనాలు మస్తు ఉన్నారు, భక్తులు. ఇప్పుడు మేము లడ్లకి వెళ్తున్నాం. లడ్లు తీసుకున్న తర్వాత అటు నుంచి అటు ఫస్ట్ అయితే లడ్లకి వెళ్తున్నాం. లడ్లకి వెళ్ళిన తర్వాత లడ్డు తిని చెప్తాం ఎలా ఉంది. బాయ్ బాయ్. మొత్తానికి లడ్లు అయితే తీసుకున్నాము. మా వాళ్ళందరూ లడ్ల బ్యాగులు అయితే పట్టుకున్నారు. ఎన్ని తీసుకున్నాం లడ్లు? మాట్లాడే సిచ్యువేషన్ అండి ఈ టైంలో బయట. మేము ఒక 5-6 లడ్లు నాని ఒక సపరేట్ కవర్ కొన్నాము, కానీ ఈ అమ్మాయి మాత్రం ఒకటే కవర్ కొన్నాం. ఇగో ఈ అమ్మాయి ఒక లడ్డు ఎందుకు మోయాల్సి వస్తుంది, ఇబ్బంది అవుతుందని సపరేట్ కవర్ కొన్నది. రిచ్ కిడ్. కాదు గాయ్స్, వీళ్ళకి అర్థం కాదు నా బాధ. మీకు చెప్పే అంత ఓపిక నాకు లేదు. సో నెక్స్ట్ ఎక్కడ వెళ్తున్నాం? అరుణాచలం గాయ్స్. ఏ టైం అవుతుందా భయ్యా? 12 అవుతుందా? అంతే గాయ్స్, మాక్సిమం 3 లోపు ఒక రీచ్ 3కి రీచ్ అయిన తర్వాత ఇక మెల్లగా మేము దర్శనం చేసుకొని మళ్ళీ ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ డే వద్దు. సో మళ్ళీ అరుణాచలం కలుద్దాం. అసలు అరుణాచలం అనేటటువంటి క్షేత్రం ఒకటి ఉంది. పరమశివుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉన్నది. అక్కడికి వెళ్ళాలనేటటువంటి కోరిక పుట్టడం జరగదు. ఎందుకని? అసలు కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకోడు. అరుణాచల ప్రవేశమునకు ముందు, అరుణాచల ప్రవేశము తరువాత అని జీవుడికి విభాగం చేసి, అసలు వీడు ఎప్పుడైనా అరుణాచలం వెళ్ళాడా చూస్తా. అరుణాచలం వెళ్ళాడు, ఆ జీవుడి స్థాయి లేదు. అరుణాచలం వెళ్ళలేదు, ఆ జీవుడి స్థాయి. ఇప్పుడే లేచినాం. మేము ఇప్పుడు అరుణాచలం వెళ్తున్నాం. బస్సులో స్టార్ట్ అయిపోయినాం. అందరికీ